ఒక్క మెసేజ్లో అందరు కేకలేయలేరు. ప్రమాదాన్ని చూసినోడు కేకలేస్తాడు, గొంతు చించుకునేదాడు కేకలేస్తాడు, ప్రమాదం జరుగుతుంది అని. హల్లెలూయా! ఈ రోజున సేవకుడు ఆ మాదిరిగా రోషంతో కేకలేస్తే సేవకుడు కనపట్టాలా? ఎందుకు ఈ ఎండ్ టైం మెసేజ్లో కేకలేస్తున్నారు? ప్రమాదాన్ని చూశారు, ప్రమాదం రాబోతుందని హెచ్చరిస్తుంది ఈ వాయిస్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకేస్తున్నారు. అసలు ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాఫిట్ అన్నాడు, అది ప్రాణములో నుంచి పెళ్ళు బుక్కుంటూ బయటకు వస్తుంది. తన శరీర విమోచన కొరకు, తన శరీర మార్పు కొరకు, తన శరీరం యొక్క రూపాంతర శక్తి కొరకు, ఒక ఎత్తబాటు కొరకు, ఆయనతో కలిసిపోవటం కొరకు ప్రాణములో నుంచి వస్తుంది కేక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆ స్వరము ఎక్కడ ఉన్నదో అక్కడికి వస్తుంది ఆ తలరాయి ప్రత్యక్షత, అక్కడికి వస్తుంది తలరాయి ప్రత్యక్షత.